నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూసే లక్షలాది మంది భారతీయులు, తెలుగువారు ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వారందరికీ ఇది షాకింగ్ న్యూసే. మీరేమన్నా వైద్యం కోసము హాస్పిటల్కి వెళ్ళి మీ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇచ్చారా? అయితే మాస్ డిపోర్టేషన్కి ప్లాన్ చేసిన డిహెచ్ఎస్, హెచ్హెచ్ఎస్ వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టే. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? జూలై 2025లో ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఏదైతే మెడికల్ రికార్డులు ఉన్నాయో ఆ డేటా అంతా కూడా ఐసీఈ వాళ్ళకి, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి చేరే విధంగా నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా అమెరికాలో ఇప్పా యాక్ట్ అని ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ 1996. దాని ప్రకారం మీ హాస్పిటల్కి వైద్యానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరితో షేర్ చేయకూడదు, ఎవరికి ఇవ్వకూడదు, చేయకూడదు. కానీ ట్రంప్ జూలై 2025లో చేసిన చట్టం ద్వారా మీ ఇన్ఫర్మేషన్ ఐసీఈ వాళ్ళకి వెళ్తుంది. దీనికి సహకరించింది డిహెచ్ఎస్ వాళ్ళు, హెచ్హెచ్ఎస్ వాళ్ళు. డిహెచ్ఎస్ఎస్లో ఓమన్ కానివ్వండి, హెచ్హెచ్ఎస్లో బొనావినో కానివ్వండి, ఈ తమ్మునేలో వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టారు. వారిద్దరూ కూడా దీనికి అనుమతించారు, చేశారు. దీని ద్వారా వాళ్ళు మాస్ డిపోర్టేషన్కి ప్లాన్ వేస్తున్నారు. ఎవరైనా అబార్షన్ కోసం కానీ, డెలివరీ కోసం కానీ ఏదన్నా గవర్నమెంట్ సహాయం తీసుకున్నట్లయితే, చేసినట్లయితే వెంటనే మీకు మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది. ఆ అధికారులు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఎవరన్నా స్టూడెంట్ మెడికల్ ఎయిడ్ కోసం కనుక గవర్నమెంట్ వారిని అప్రోచ్ చేస్తే ఇది నిజంగా జరిగింది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత ఐసీఈ అధికారులు అబ్బాయి ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు దీన్ని మిమ్మల్ని చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నాను, చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు. దీని మీద కూడా కోర్టు కేసు ఉంది. ఇదంతా వదంతులు కాదు. ఇది కాలిఫోర్నియా వర్సెస్ డిహెచ్ఎస్ వాళ్ళు కేసు వేశారు. ఇందులో కూడా మొన్న చెప్పుకున్నట్టుగా రాబ్ బొంతానే ఇందులో కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నారు, అటార్నీ జనరల్ వారు. ఇంకా 28 రాష్ట్రాల్లో ఇది చట్టము డేటా షేరింగ్ అయితే జరుగుతోంది. ఎవరైతే కోర్టుకు వెళ్ళారో 22 రాష్ట్రాలు, ఆ 22 రాష్ట్రాల వాళ్ళకి కూడా ఈ డేటా షేరింగ్లో రక్షణ కల్పించబడింది. ఇంకా 28 రాష్ట్రాల్లో అయితే డేటా షేరింగ్ జరుగుతూనే ఉంది. ఇదంతా చేయటానికి ట్రంప్ వాడుతున్న సాఫ్ట్వేర్ పేరు పెలంటీర్ సర్వేలెన్స్ సాఫ్ట్వేర్. ఆపరేషన్ పేరు మెట్రో సర్జ్ అని చెప్పి పెట్టారు. ఈ ఆపరేషన్ మెట్రో సర్జ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మాస్ డిపోర్టేషన్కి ప్లాన్ వేసి, గతంలో కూడా ట్రంప్ స్కూల్ డేటా ద్వారా కానివ్వండి, పబ్లిక్ బెనిఫిట్స్ ద్వారా కానివ్వండి, ట్యాక్స్ డేటా ద్వారా కానీ అన్రికార్డెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ మీద ట్రంప్ జులుం చూపించడం జరిగింది. ఇప్పుడు దాన్ని మెడికల్ ఎయిడ్ తీసుకునే వాళ్ళ మీద జులుం చెలాయించడానికి ట్రంప్ వేసిన పన్నాగం ఇది. దీంట్లో నుంచి బయటపడాలన్నా, చేయాలన్నా, ఎవరన్నా డిపోర్టేషన్ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు, చేసినప్పుడు మీరు తలుపు తెరవక్కర్లేదు, వారెంట్ లేకుండా. వాళ్ళు వచ్చినప్పుడు, చేసినప్పుడు మీ లాయర్తో మీరు మాట్లాడే హక్కు ఉంటుంది. అట్లాగే ఏ 22 రాష్ట్రాల్లో ఇమ్యూనిటీ ఉంది, లేని రాష్ట్రాలు ఏవో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడొచ్చు. ఇంకేదన్నా డౌట్ ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ లిస్టు కూడా ఇస్తాను, చెందుతాను. కాకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరున్న రాష్ట్రాల్లో ఈ ఇమ్యూనిటీ ఉందా లేదా, లేకపోయినట్లయితే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్లా కాదా అని హాస్పిటల్ వాళ్ళ దగ్గర మీరు కన్సెంట్ తీసుకోవాలి, చేయాలి. అప్పుడు మీకు భద్రత కలిగే అవకాశం ఉంది. ఇది కేవలం భారతీయులకి మంచి జరగాలని చెప్పి సదుద్దేశంతో చేసిన వీడియోనే. ఎందుకంటే మాస్ డిపోర్టేషన్లో భాగంగా మీరు ఎటువంటి నష్టపోకూడదు, ఆ అమెరికన్ అధికారుల చేతుల్లో మీరు నలిగిపోకూడదు అని చెప్పి చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.